హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు కోదండం వ్లాగ్స్. సో ఏంటి మిల్క్ ఎలా కలుపుతుంది అనుకుంటున్నారా? ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్, అదే ఫ్రూట్ సలాడ్ చేసుకుంటున్నాం విత్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ముందుగా ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఇలా కింద అడగంటకుండా కలుపుతూనే ఉంటాను పాలు. మీలో ఎంతమంది కలుపుతారో నాకు తెలీదు. సో ఈలోపు మనం స్ట్రాబెర్రీ పౌడర్ ఉంటుంది కదా, అది లమ్స్ లేకుండా కలుపుకోవాలి. సో నేనైతే ముందుగా కాగిన పాలు చల్లార పెట్టుకొని మిక్స్ చేస్తున్నాను అనమాట ఇందులో. సో ఆ మిశ్రమాన్ని ఇంతకుముందు కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మనం ఈ కాగుతున్న పాలల్లో వేసుకొని మళ్ళీ లమ్స్ లేకుండా ఫామ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి, ఇంకా పాలని కింద అడుగుంటుంది అనమాట. అండ్ లమ్స్ కూడా ఫామ్ అవుతుంది కాబట్టి మనకి పాలు ఒక 10 to 20 minutes వరకు అట్లా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత కొంచెం షుగర్, నేనైతే బ్రౌన్ షుగర్ తీసుకున్నా. మీకు ఎంత కావాలంటే అంత షుగర్ వేసుకోండి. నేనైతే చాలా తక్కువ షుగర్ తింటున్నా, అందుకని చాలా తక్కువ షుగర్ వేసాను. కొంచెం షుగర్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఒక 15 to 20 minutes వరకు అట్లా కలుపుతూనే ఉండాలి. పాలు చిక్కగా కావాలన్నమాట. చిక్కగా అయ్యేంత వరకు స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక కలుపుతూనే ఉండాలి. దాన్ని ఆడనే నించోవాలి. ఒక 15-20 నిమిషాల దాకా కలపాలి. కలిపిన తర్వాత దగ్గరకు వస్తుంది, కొంచెం థిక్గా అవుతుంది ఆ పాలని. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఒక 15 to 20 minutes పెట్టుకున్న తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక 1 to 2 hours ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అవుతుంది అది. దాని తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ కలుపుకోవాలి. నేనైతే యాపిల్, బనానా, ఇంకా కొంచెం సబ్జా సీడ్స్ నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ వేసేసుకొని మళ్ళీ ఒక 1 to 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేసిన అయిపోయింది. అంతే, తినేయడమే. ఇంకా మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.